హలో, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ స్పైసెస్ అండ్ స్మైల్స్. ఈరోజు మన వీడియోలో టొమాటో రసం విత్ చికెన్ ఫ్రై. అన్నంలోకి టొమాటో రసం చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి. చేసే విధానాన్ని చూసేద్దాం రండి. ముందుగా 2 టొమాటోలు తీసుకొని సన్నగా చాప్ చేసి ఒక గిన్నెలో వేసి ఉప్పు, పసుపు, కారం, చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా స్మాష్ చేసి వాటర్ పోయండి. వాటర్ పోసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టేయండి. ఇది మరుగుతూ ఉంటే మనం చికెన్ ఫ్రైకి రెడీ చేసుకుందాం. దానికోసం ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి తీసుకొని చాప్ చేయండి. చాప్ చేసిన తర్వాత కొద్దిగా ఒక చిన్న చెక్క, 5 లవంగాలు, 1 ఇలాచి, కొద్దిగా జీడిపప్పు ఇవన్నీ కలిపి మిక్సీ చేసి పేస్ట్ లాగా పెట్టుకొని పక్కన పెట్టండి. మన రసం మరుగుతూ ఉండంగానే దానిలో 1 స్పూను రసం పౌడర్, 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసి కొద్దిగా మరుగుతూ ఉండనివ్వండి దాన్ని. ఈ లోపల చికెన్ ఫ్రై కోసం ప్యాన్ తీసుకొని బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని వేసి బాగా ఫ్రై చేస్తూ ఉండండి. ఆ మిశ్రమం అంతా బాగా ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా బాగా ఫ్రై అవ్వండి. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి ఆ వాటర్ అంతా పైకి వచ్చేలాగా మూత పెట్టి ఉంచండి. ఈ లోపల మనం రసానికి పోపు వేసుకుంటూ ఉందామండి. ఒక గిన్నె తీసుకొని దానిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి మనం డ్రైన్ చేసుకొని పెట్టుకొని ఉన్న రసాన్ని పోసేసి కొద్దిగా కొత్తిమీర వేసి రసాన్ని మరుగుతూ ఉండనివ్వండి. మూత పెట్టి మరగనివ్వండి. ఈ రసం బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపేయండి. ఇంక మన చికెన్ ఫ్రై దగ్గరికి వస్తే ఈ చికెన్ ఫ్రై బాగా వాటర్ అంతా డ్రైన్ అయ్యేదాకా ఉండి దానిలో కొద్దిగా కారం వేయండి. కారం వేసి బాగా మిక్స్ చేసి కొద్దిగా మూత పెట్టి ఒక 5 మినిట్స్ వేగనివ్వండి. ఆ తర్వాత చూసారా, కారం అంతా ఇంకిపోయింది, వాటర్ అంతా ఇంకిపోయింది కాబట్టి కొద్దిగా టొమాటో పేస్ట్ వేసి కొద్దిగా మగ్గనివ్వండి. ఆ తర్వాత లాస్ట్లో కొద్దిగా చికెన్ మసాలా, 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి లాస్ట్లో కొత్తిమీర వేసి మిక్స్ చేసి మూత పెట్టేయండి. ఈ విధంగా మన రసం చికెన్ ఫ్రై రెడీ అయిందండి. వేడి అన్నంలో రసం వేసుకొని చికెన్ ఫ్రై వేసుకొని చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.